గుంటూరులో జరిగిన సౌత్ జోన్ సిలంబం పోటీల్లో కర్నూలుకు చెందిన 6 బంగారు పతకాలు మరో 6 రజత పతకాలు సాధించడం హర్షణీయమని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బి రామాంజనేయులు కొనియాడారు. సోమవారం స్థానిక స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అతి పురాతనమైన క్రీడ కర్రసాము. ఇది క్రమేణా సిలంబంగా మారి స్పోర్ట్స్ అథారిటీలో సిలంబం అనే పేరుతో క్రీడాంశంగా మారడం అభినందనీయమన్నారు. భారతీయ సంస్కృతికి చిహ్నంగా ఆత్మరక్షణకు అండగా భారత సంస్కృతికి నిదర్శనం అన్నారు. పతక విజేతలైన దేవకి, భవిష్య, చైతన్య, జస్వంత్, శ్రీనాథ్, ముక్తేశ్వర్, కమలేశ్వర్, సిందేశ్, గణేష్లకు రామాంజనేయులు పథకాలను బహుకరించి అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిలంబం అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర, కోచ్లు మహావీర్ బహదూర్లో పాల్గొన్నారు. అతి పురాతనమైనటువంటి క్రీడ సిలంబము. ఇది కర్రసాము అని పిలుస్తారు. దాన్ని క్రమేణా ఒక ఫెడరేషన్ ఏర్పడింది, సిలంబం ఫెడరేషన్. తద్వారా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఇటీవల కాలంలో మన జిల్లా సిలంబం అసోసియేషన్ కార్యదర్శిగా మన రాఘవేంద్ర ఉన్నారు. అలాగే ఇతర శిష్యులు, అలాగే జాయింట్ సెక్రటరీ, ఇలాగ మెంబర్స్ ఉండి ప్రతిరోజు మీకు ఆనకిచ్చి ఈరోజు సౌత్ జోన్ స్థాయిలో మీకు ఆ సిల్వర్ 6 గోల్డ్ రావడం అనేది చాలా సంతోషం. మీరు భవిష్యత్తులో మరిన్ని బాగా సాధన చేసి, ఇది వ్యక్తిగతమైన క్రీడ, ఆత్మరక్షణకు ఉపయోగపడుతుంది, తర్వాత వ్యాయామానికి ఉపయోగపడుతుంది. ఇన్ని రకాలుగా ఉపయోగపడేది మీరు సాధన చేయడం ద్వారా మీకు ఆరోగ్యమే కాకుండా మీకు మంచి శక్తి కూడా లభిస్తుంది. మరి ఇటువంటి దానికి మీరు అంత దూరం పోయి మెడల్స్ తీసుకొచ్చినందుకు చాలా సంతోషం.